మ్యాట్రిక్స్ అనేది ఒక సిస్టమ్ నియో. అదే మనకి ప్రధాన శత్రువు. నువ్వు మ్యాట్రిక్స్ లో ఉన్నప్పుడు నీ చుట్టూ ఎవరు కనిపించారు? బిజినెస్ మెన్, టీచర్స్, లాయర్స్, కార్పొరేటర్స్. వాళ్ల తెలివితేటలకే మనం ఇప్పుడు విడుదల కల్పించాలనుకుంటున్నాం. మనం విడిపించేంత వరకు వాళ్లు ఆ సిస్టమ్ లో భాగమే. అందుకని వాళ్లు కూడా మనకు శత్రువులే. ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకో, అందులోంచి బయటకు రావడానికి ఇప్పుడు చాలా మంది సిద్ధంగా లేరు. ఎక్కువ శాతం మంది ఆ సిస్టమ్ ని గుడ్డిగా నమ్మడం వల్ల దాన్ని కాపాడడానికి వాళ్లు ఎంతకైనా తెగిస్తారు. నేను చెప్పింది వింటున్నావా, లేక ఆ రెడ్ డ్రెస్ లో ఉన్న అమ్మాయినే చూస్తున్నావా? అది నేను మరోసారి చూడు. స్టాప్ ద ప్రోగ్రామ్. ఇది నిజమైన మ్యాట్రిక్స్ కాదా? కాదు. నీకొక ముఖ్యమైన విషయాన్ని నేర్పించడానికి డిజైన్ చేసిన ప్రోగ్రాం. నువ్వు మాలో ఒకడివి కాదు, వాళ్లలో ఒకడివి. వాళ్ళంటే ఎవరు? కంప్యూటర్ ప్రోగ్రామ్స్. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఒక సాఫ్ట్వేర్ నుంచి ఇంకో సాఫ్ట్వేర్ కి మారగలరు. అంటే మనం విడుదల చేయని వీళ్లందరూ కూడా ఎంతో శక్తిమంతులు. మ్యాట్రిక్స్ ప్రపంచంలో వాళ్లు వ్యాపించి ఉంటారు, కానీ మన కంటికి కనిపించరు. వాళ్ల చేతికి చిక్కకుండా మనం దాక్కోవడం వల్లే ప్రాణాలతో ఉన్నాం. వీళ్లు కాపలాదారులు లాంటి వాళ్లు. మ్యాట్రిక్స్ యొక్క అన్ని దారుల్ని వీళ్లు కాపలా కాస్తూ ఉంటారు. ఈ రోజు రేపో ఎవరో ఒకరు వాళ్ళని ఎదుర్కోక తప్పదు. ఎవరో ఒకరంటే? నీతో అబద్దం చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎంతవరకు ఆడవాళ్లైనా మగవాళ్లైనా ఏజెంట్తో తలపడిన వాళ్లందరూ చనిపోయారు. వాళ్ళందరూ ఓడిపోయినా కూడా నువ్వు గెలుస్తావు. ఎందుకని? ఒక ఏజెంట్ సిమెంట్ గోడని చేత్తో పగలగొట్టడం నేను చూసా. మన వాళ్లు అతని మీద ఎన్నిసార్లు కాల్పులు జరిపినా అతనికి ఏమీ కాలేదు. కానీ ఎంతైనా వారి బలం, వేగం నియమాలతో కూడిన ఒక మాయా ప్రపంచానికి సంబంధించినవి కాబట్టి నీ శక్తి సామర్థ్యాల ముందు వాళ్లు ఖచ్చితంగా ఓడిపోతారు. నియో, ఇంతకీ మీరేం చెప్తున్నారు? బుల్లెట్స్ నన్నేమీ చేయలేవంటారా? కాదు నియో, నువ్వేంటో తెలుసుకున్న మరుక్షణం ఏవైనా చేయగలవు. ఒక చిన్న ప్రాబ్లం.